ఓం శ్రీ మాత్రే నమః. తెలంగాణ దక్షిణ స్వర్ణ దేవాలయంగా పేరుగాంచినటువంటి భద్రకాళి దేవాలయానికి వచ్చామండి. భద్రకాళి అమ్మవారికి కోహినూరు వజ్రానికి మధ్య గల అవినాభావ సంబంధం ఏంటో తెలుసుకుందాం. హన్మకొండకు వరంగల్ కి మధ్యలో ఉన్నటువంటి పెద్ద కొండ పైన ఉగ్ర రూపంలో కనిపిస్తూ దర్శనమిచ్చేటువంటి అమ్మవారే భద్రకాళి అమ్మవారు. కాకతీయుల కాలంలో అమ్మవారికి ఎడమ కన్నులో కోహినూరు వజ్రాన్ని బహుకరించారు. అయితే ఈ మహమ్మద్ ఖిల్జీ అనే అతను ఆలయాన్ని ధ్వంసం చేసి కోహినూరు వజ్రాన్ని అపహరించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అది రాణి ఎలిజబెత్ చేతికి అందింది. అయితే ఈ వజ్రాన్ని దగ్గర పెట్టుకోవడం వల్ల మగవారికి అయితే నష్టం కలుగుతుందని, అలాగే దేవతల దగ్గర స్త్రీమూర్తుల దగ్గర ఉన్నట్లయితే ఎటువంటి హాని అనేది జరగదు అని చెప్తూ ఉంటారు. అయితే చివరికి మనకు రాణి ఎలిజబెత్ II దగ్గరికి వచ్చేసరికి ఆవిడకైతే ఏం అవ్వలేదంట. కానీ క్రమక్రమంగా వారి బ్రిటిష్ ప్రభుత్వం అంతం అనేది జరుగుతూ ఉండడంతో ఆ వజ్రాన్ని పొదిగినటువంటి కిరీటాన్ని అయితే పక్కన పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ అమ్మవారి యొక్క కృప అపారం. ఈ అమ్మవారిని దర్శించిన వారికి సకల భయాలు తొలగుతాయి. భద్రకాళి అమ్మవారికి దేవి శరన్నవరాత్రులు అలాగే వసంత నవరాత్రులు కూడా చాలా ఘనంగా విశేషంగా జరపబడతాయి. జై భద్రకాళి, జై జై భద్రకాళి. ఈ టెంపుల్లో ఉన్నటువంటి శ్రీ గోకులాన్ని కూడా దర్శించండి. గోసేవ చేయండి, గోవులను కాపాడండి.